ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పిల్లవాడు తన తండ్రికి సంతోషాన్ని కలుగు చేయాలి అంటే ఆ కుమారుడికి జ్ఞానము అవసరము అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ జ్ఞానము కావాలి? ఇక్కడ 2 రకాల జ్ఞానం ఉందండి. దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, డీమన్ నాలెడ్జ్ ఉంది, దయ్యపు జ్ఞానం ఉంది. ఈనాడు లోకమంతా దయ్యపు జ్ఞానముతో ఈ డీమన్ నాలెడ్జ్లో పడిపోయి అదే జ్ఞానం అనుకొని చివరికి అజ్ఞానంతో అంధకారంతో నశించిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పబడ్డ జ్ఞానము దేవునిని గుర్చిన జ్ఞానము, మంచి జ్ఞానము. ఆ మంచి జ్ఞానం పైనుంచి వస్తుందండి. దేవుడే అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానం. అది పవిత్రమైనది, మృదువైనది, సులభంగా లోబడుతుంది, ఇతరులను గౌరవిస్తుంది, పరిశుద్ధంగా జీవించుటకు కృప చూపిస్తుంది ఆ జ్ఞానం. ఆ జ్ఞానము కలిగినటువంటి కుమారుడే తండ్రిని సంతోష పెడతాడు అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా,